డైలీ టేస్ట్ డైలీ ఇష్టపడి మాదిరి చేసి తెలంగాణ సాధించే వరకు పోరాడినటువంటి గొంతుగా తెలంగాణ ఉద్యమ గాయకుడు మా అందరి ముందు తరాలకు పెద్దన్న మా అన్న అందశ్రీ అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం తప్పదు. మరీ ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో జైబోలో తెలంగాణ అనేటువంటి సినిమాలో అందశ్రీ అన్న రాసినటువంటి పాట మరి తెలంగాణ సాధనకు ఉవ్విల్లూరి ఆ రోజు యువత చైతన్యపరచడానికి జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి, జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి, జంజామారిత జననినాదమై జయగంటలు మ్రోగించాలి, ఒకటే జననం ఒకటే మరణం ఆగాగా జీవితమంతా జనమే మననం ఆగాగా కష్ట నష్టాలెన్నెదురైన కార్యదీక్షతో తెలంగాణ జై బోలో తెలంగాణ గలగర్జనల జడివాన జై బోలో తెలంగాణ నిలువెల్ల గాయాల వీణా. ఈ పాటలో ఎంత చైతన్యం ఉందో అంత ప్రేమ ఉంది, అంత బాధ ఉంది. ఇటువంటి బాధల్ని కన్నీటి కథల్ని రాసి ఆనాడు తెలంగాణ సాధన కోసం యువతని ఉరకలు వేసే ఉత్సాహంతో ముందుకు నడిపిన తెలంగాణ రథసారథి అన్న అందరికి పెద్దన్న లాంటి వాడు ఈ మధ్య ఈరోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవడం అని కూడా తెలుగు ప్రజలందరూ ముఖ్యంగా తెలంగాణ ప్రజానికం అందరూ కూడా జీవించుకున్నట్టు విషయం. అలాగే చాలా పాటలు, ఒక పాటలో మాయమైపోతున్నాడమ్మా మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు కూటికో ఒక్కడు యాడ ఉన్నడు కోని కంటికి కనరాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అన్న పాటలు తక్కువ ఉన్నప్పటికీ ఒక్కొక్క పాట ఒక తూటలాగా, ఒక మాయమైపోతుండము కానీ, ఒక సూడా చక్కాని తల్లి కానీ, ఒక జైబోలో తెలంగాణ కానీ, మొన్న వచ్చినటువంటి తెలంగాణ జాతీయ గీతం అన్నది కానీ, అంటే అసలు మర్చిపోలేని ఒక్కొక్క పాట ఒక తూటాలక ఉన్నది. ఈనాటి తరాలకు మాలాంటి వాళ్ళకి చాలా ఆదర్శప్రాయుడు, స్ఫూర్తిదాయకము. ఎందుకంటే చాలా సందర్భాల్లో నేను ఏదైనా మంచి పాట పాడినప్పుడు మరీ నెంబరు కనుక్కొని నాకు ఫోన్ చేసి, తమ్ముడు నువ్వు చాలా బాగా పాడినావు, ఈ లైన్లో ఇట్లా పాడినావు, భగభగమంటే భగత్ సింగ్ అని ఆ లైన్ బాగా పాడినావు అంటే చాలా ఒక్కొక్క పాటల్ని పదాలని విడమర్చి చెప్పేటువంటి ఒక మంచి మనిషి, గొప్ప మనిషిని కోల్పోవడం అని కూడా వ్యక్తిగతంగా నాకు కూడా తీరని లోటు అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకో తప్పదు. ఏది ఏమైనప్పటికీ ఆ భగవంతుడు ఆయనకు ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.